2025 సంక్రాంతి సినిమాలు జనవరి 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు మాత్రమే వచ్చాయి ఈసారి సంక్రాంతికి. ఇక ఈ 3 సినిమాల్లో అంటే రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక వారం అయింది. అన్ని సినిమాలకు కూడా ఒక వారం పైన అయింది. సో ఏది సంక్రాంతి విన్నర్ 2025కి అంటే అంతకుముందు మనం 2024 సంక్రాంతిలో చూసాం. మనం గుంటూరు కారము, హనుమాను అండ్ సైంధవు అండ్ ఇంకొకటి మన నాగార్జున సినిమా, 4 సినిమాలు పోటీ పడ్డాయి. అక్కడ క్లియర్గా హనుమాన్ విన్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే అంటే అంతకుముందు చూసుకుంటే మనము 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అలా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి విన్నర్ చూసుకుంటే ముందుగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ గురించి మాట్లాడితే హయ్యెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా, బిగ్ బడ్జెట్ సినిమా, 500 కోట్లతో దిల్ రాజు తీశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన రోజు పర్లేదు బాగానే ఉందనుకుంటే కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఇక 2 రోజులకే డాకు మహారాజ్ వచ్చేసరికి ఆ సినిమా జనాలకి నచ్చేసరికి మన గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. ఆ సినిమాకు అంటే డిజాస్టర్ అయింది ఆ సినిమా. డాకు మహారాజ్కి మంచిగా ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి టాకు వచ్చింది, బాగానే నడుస్తుంది అనుకుంటుంటే 2 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. ఆ సినిమా అనుకోకుండా అనూహ్యంగా అసలు యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది ఆ సినిమాకు. సో ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ పరంగా, జనాలు కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ క్లియర్ విన్నరు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. వెంకటేష్ కెరియర్లోనే డే 1, డే 2, డే 3 అన్ని రోజులు మొదటి 6 రోజుల్లోనే 170 కోట్లు మొదటిసారి వెంకటేష్కి 170 కోట్ల గ్రాస్ రావడము, ఇక 100 కోట్ల షేర్ రావడము, 60 కోట్లు లాభాలు రావడము. సినిమాకి తక్కువ బడ్జెట్లు తీశారు, 80 కోట్లు తీశారు. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసరు, గేమ్ చేంజర్కి దిల్ రాజు ప్రొడ్యూసరు, 3 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. సో మొత్తానికైతే ఈ 2025 సంక్రాంతికి క్లియర్ విన్నర్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇక సెకండ్ ప్లేస్లో డాకు మహారాజు ఉంది. డాకు మహారాజు మొదటి వారంలో 119 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఫాస్టెస్ట్ సెంచరీ. బాలయ్యకి వరుసగా 400 కోట్ల సినిమా, 470 కోట్ల గ్రాస్ సినిమా షేర్ సినిమా, 4వ $1 మిలియన్ సినిమా, ఇలా బాలయ్యకి కూడా ఉంది. సో ఇక ఎటొచ్చి ఈ సంక్రాంతిలో నష్టపోయిన సినిమా ఏదంటే గేమ్ చేంజర్ సినిమానే. అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇప్పటి వరకు ఒక 100 కోట్ల షేర్తో వచ్చింది, 200 కోట్ల గ్రాస్ దాకా వచ్చింది. ఏమంటే డిస్ట్రిబ్యూటర్లు 220 కోట్ల కొన్నారు. సో 100 కోట్ల నష్టమైతే వచ్చింది ఆ సినిమాకు. సో ఈ సంక్రాంతిలో అది వెళ్ళిపోయింది. సో సంక్రాంతి క్లియర్ విన్నర్ వచ్చేసి కలెక్షన్స్ పరంగా, కంటెంట్ పరంగా జనాలు చూస్తున్న దాని ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం నంబర్ 1. నంబర్ 2 వచ్చి డాకు మహారాజ్. నంబర్ 3 అసలు నంబర్ 3 లేదు, గేమ్ చేంజర్ లేనట్టే. సో ఈ 2 గెలిచాయి. ఇక నాకు పర్సనల్గా నేను 3 సినిమాలు చూశాను. ముందుగా నేను గేమ్ చేంజర్ చూశాను, నాకు నచ్చింది ఆ సినిమా. నాకు నచ్చింది, 2 సార్లు చూశాను. అయినా ఎందుకో నెగిటివిటీ, జనాలు సరిగ్గా చూడలేదు ఆ సినిమాని. సరే పక్కన పెట్టేస్తే ఇక డాకు మహారాజ్ వచ్చేసి నాకు నచ్చింది. ఆ సినిమా కూడా నచ్చింది నాకు. డాకు మహారాజ్ కూడా బాగుంది సినిమా. ఇక సంక్రాంతికి వస్తున్నాం కూడా కామెడీ పరంగా నాకు నచ్చింది. అది కూడా 2 సార్లు చూసాను సంక్రాంతికి వస్తున్నాం అనేది. సో నా పరంగా నాకు నంబర్ 1 వచ్చేసి నాకు కంటెంట్ పరంగా నాకు హై ఇచ్చిన సినిమా గేమ్ చేంజర్. సినిమా ఫ్లాప్ అయినా నాకు సంబంధం లేదు. నాకు పర్సనల్గా నచ్చింది గేమ్ చేంజర్ నంబర్ 1. నంబర్ 2 సంక్రాంతికి వస్తున్నాం, కామెడీ నవ్వుకున్నాను కొద్దిగా అక్కడక్కడ. నంబర్ 3 డాకు మహారాజ్ నాకు ఓకే అనిపించింది, బాగుంది సినిమా. సో ఇది నా ఆర్డర్. నా పరంగా సంక్రాంతికి సినిమాలు నా రేటింగ్ వచ్చి నంబర్ 1 గేమ్ చేంజర్, నంబర్ 2 సంక్రాంతికి వస్తున్నాం, నంబర్ 3 డాకు మహారాజ్. బట్ జనాలు అంటే బయట ట్రేడు, జనాలు, కలెక్షన్స్ ఆ పరంగా చూసుకుంటే నంబర్ 1 సంక్రాంతికి వస్తున్నాం, నంబర్ 2 డాకు మహారాజ్, నంబర్ 3 గేమ్ చేంజర్. ఇది ఈ 2025 సంక్రాంతి సినిమాల రిజల్ట్. బట్ యునానిమస్గా బయట అంటే జనం మెచ్చిందే రంభా కాబట్టి. సో జనాలకు మెచ్చింది, నచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 2025 సంక్రాంతి క్లియర్ విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామ సినిమా, విక్టరీ వెంకటేష్ సినిమానే. ఓకే, బాయ్.